నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ పోటీపై ఇంతవరకు స్పష్టత రాలేదు. ఇప్పటికే వైసీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఖరారు చేశారు జగన్. ఈ రోజు ఆయన నామినేషన్ దాఖలు చేస్తారు. నామినేషన్లు వేసేందుకు రేపే తుది గడువు. కానీ ఇప్పటి వరకు టీడీపీ అభ్యర్థిపై క్లారిటీ రాలేదు. పీలా గోవింద సత్యనారాయణ, గంజి బాబ్జీ పేర్లు వినిపించినా చంద్రబాబు ఇంతవరకు ఫైనలైజ్ చేయలేదు. ఇక 2 సార్లు పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలను సేకరించారు. కొందరు పోటీ పెట్టాలని, మరికొందరు పెట్టొద్దని అధినేతను కోరినట్లు తెలుస్తోంది. అయితే స్థానిక ప్రజా ప్రతినిధుల బలాన్ని అంచనా వేసుకుని గెలుపు సాధ్యమైతేనే అభ్యర్థిని పెడతామని చంద్రబాబు తేల్చి చెప్పినట్లు సమాచారం. అనవసరంగా బలం లేని చోట్ల అభ్యర్థిని దించి ఓడిపోతే కూటమి ప్రభుత్వానికి ఎదురు దెబ్బ అని చంద్రబాబు భయపడుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే వైసీపీ క్యాంపు రాజకీయాలకు తెరలేపింది. ఆ పార్టీకి చెందిన స్థానిక ప్రజా ప్రతినిధులను బెంగళూరు శిబిరానికి తరలించి రేపు తెలుగుదేశం పార్టీ నామినేషన్ దాఖలు చేయకపోతే బెంగళూరు నుంచి వైసీపీ స్థానిక ప్రజా ప్రతినిధులు తిరుగుముఖం పట్టే అవకాశం ఉంది. ఒకవేళ టీడీపీ అభ్యర్థి బరిలో దించితే మాత్రం ఈ నెల 30 వరకు బెంగళూరులో క్యాంపు కార్యాలయం కొనసాగుతుంది. అయితే టీడీపీలో తీవ్ర తర్జన భర్జన నడుస్తుండగా వైసీపీ అభ్యర్థి బొత్స ధీమాతో ఉన్నారు. వీలైనంత వరకు టీడీపీ పోటీకి దూరంగా ఉంటుందన్న సమాచారంతో ఆనందంలో ఉన్నారు. మరి తెలుగుదేశం పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఇక విశాఖ స్థానిక సంస్థల్లో వైసీపీకి స్పష్టమైన బలం ఉంది. మొత్తం ఆ పార్టీకి 800 మంది పైగా ప్రతినిధులు ఉన్నారు. టీడీపీ కూటమికి 200 మందికి పైగా ఉన్నారు. 2 పార్టీల మధ్య తేడా 600 మాత్రమే ఉంది. ఇక 300 ఓట్లు చీల్చితే గానీ తెలుగుదేశం పార్టీ గెలిచే ఛాన్స్ లేదు. అయితే ఇప్పటికే చాలా మంది స్థానిక ప్రజా ప్రతినిధులు కూటమి పార్టీలో చేరారు. విశాఖ నగరపాలక సంస్థలైతే దాదాపు వైసీపీ ఖాళీ అయినట్టే. ఇక భీమిలి నియోజకవర్గంలో ఇంతకు ముందే ఎక్కువ మంది స్థానిక ప్రజా ప్రతినిధులు తెలుగుదేశం పార్టీలో చేరారు. కానీ ఎక్కడో ఒక అనుమానం టీడీపీని వెంటాడుతుంది. అయితే ఆ మొత్తం ఎపిసోడ్ లో బొత్స అదృష్టవంతుడో లేకుంటే టీడీపీ పోటీ పెడితే గెలుస్తారో గెలవరో అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే టీడీపీ తప్పుకుంటే మాత్రం బొత్స అదృష్టవంతుడే. ఈ ఎన్నికల్లో బొత్స కుటుంబం దారుణంగా ఓడిపోయింది. బొత్స సత్యనారాయణ భార్య ఝాన్సీ లక్ష్మి విశాఖ ఎంపీగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఆ కుటుంబానికి కనీస ప్రాతినిధ్యం లేదు. ఇప్పుడు కానీ బొత్స ఎమ్మెల్సీ అయితే పెద్దల సభలో అడుగు పెడతారు. ఆయన రాజకీయ జీవితానికి ఇబ్బంది ఉండదు. టీడీపీ నిర్ణయం బట్టి బొత్స రాజకీయ భవితవ్యం ఆధారపడి ఉంది. ఇక టీడీపీ కూటమి అభ్యర్థిని నిలబెడితే మాత్రం బొత్స ఇబ్బందులను అధిగమించాల్సి ఉంటుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.